జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను చేసిన చాలా పెయింటింగ్స్లో ఈరోజు నేను మాట్లాడేది పార్థసారథి పెయింటింగ్. అంటే గుర్రాలతో స్వామివారు రథం మీద కూర్చొని అర్జునుడు వెనకాల అంబుది పట్టుకొని యుద్ధంలో రంగప్రవేశం చేసిన అద్భుతమైన సన్నివేశం. ఈ సన్నివేశం ఏంటంటే మామూలు సన్నివేశం కాదు. ఎట్లాగంటే స్వామివారే ప్రత్యక్షంగా ఒక డ్రైవర్ రూపంలో కూర్చున్నారంటే ఎంత దయామేళ్ళు తన భక్తుల కోసం. ఎంత అద్భుతమైంది ఆ సన్నివేశం. పార్థసారథి పెయింటింగ్ చాలా అద్భుతమైంది. ఆ పార్థసారథి బొమ్మల్లో రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. స్వామివారు రకరకాల యాంగిల్లో, ఒకే యాంగిల్ కాకుండా రకరకాల యాంగిల్, ఎంతోమంది అద్భుతమైన భక్తులు చిత్రకారులు చేసిన బొమ్మని మనం దాన్ని రీప్రొడక్షన్ చేసి చక్కగా పగలు కూడా రాత్రులు కూడా కనిపించేట్టుగా క్యాన్వాస్ మీద ఎన్నో కాలంగా ఉండేట్టుగా అద్భుతమైన ప్రేమలో చక్కటి చేసిస్తాం. అది మీరు ఆ పెయింటింగ్స్ని రండి మా దగ్గర చూడండి. చాలా చాలా రకరకాలు ఉన్నాయి, అందరూ పెట్టుకోండి. ఎవరైతే మా పోలీస్ డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంటు, లాయర్స్, అడ్వకేట్లు, వీళ్ళందరూ కూడా ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్భువ నీతిర్మమ. అంటే ఎక్కడ అక్కడ మహాధనుర్ధి అయిన అర్జునుడు ఉంటాడు. అక్కడ నిశ్చయంగా ఐశ్వర్యం, అందరూ ఐశ్వర్యం కావాలని కోరుకుంటారు కదా. అందుకని ఐశ్వర్యం ఖచ్చితంగా వచ్చేస్తుంది. విజయం కూడా వచ్చేస్తుంది. అసాధారణమైన శక్తి.